మెట్రో రైల్ ప్రాజెక్టు 3వ దశకు చేరుకుంటోంది. ఇప్పటికే వివిధ మార్గాల్లో భూసార పరీక్షలు పూర్తి చేసి పునాదులు వేసిన అధికారులు ఇప్పుడు వాటిపై భారీ నిర్మాణాలను అమర్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రక్రియ ముగిస్తే నాగోల్ మెట్టుగూడ మధ్య కనీసం 4 కిలోమీటర్ల మార్గంలో మెట్రో రైలు మార్గం ప్రాథమిక దశ పూర్తవుతోంది. హైదరాబాద్ మెట్రో రైలును శరవేగంగా పూర్తి చేయాలన్న ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా మరో అడుగు పడనుంది. ప్రాజెక్టులో కీలకమైన వయాడక్టును నిర్మించేందుకు అవసరమైన గడ్డర్ల అమరిక కోసం ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఆదివారం ఉప్పల్ మెట్రో రైలు డిపోలో జరిగే కార్యక్రమంలో అధికారులు దీన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. మెట్రో రైలు వెళ్లే 3 మార్గాల్లో ఇప్పటికే పనులు సమాంతరంగా కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా తొలుత భూసార పరీక్షలు చేసిన L&T సంస్థ నాగోల్ మెట్టుగూడ మార్గంలో పదుల సంఖ్యలో పిల్లర్ల నిర్మాణము పూర్తి చేసింది. వీటిపై గడ్డర్లుగా పేర్కొనే సిమెంట్ దిమ్మెలను అమర్చడం ద్వారా ప్రాజెక్టు 3వ దశకు చేరుకుంటుంది. ఇలా వరుసగా అమర్చిన దిమ్మలపై పట్టాలను వేయాల్సి ఉంటుంది. ఇంతవరకు మనం 8 కిలోమీటర్ల సరిపడగా ఫౌండేషన్స్ ను ఆల్రెడీ తవ్వుకోవడం జరిగింది, పునాదులు తవ్వుకోవడం జరిగింది ఈ ప్రాజెక్టుకి. అదేవిధంగా 4 కిలోమీటర్లకు స్తంభాలు దగ్గర 175 స్తంభాలు ఆల్రెడీ ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లర్స్ అంటారు, ఈ పిల్లర్స్ ఏర్పాటైంది. ఇక మూడవది ఈ సెగ్మెంట్స్ అన్నమాట. అంటే పైన ఒక ఫ్లైఓవర్ లాగా ఉండే సెగ్మెంట్స్ కి అంటే 2 స్తంభాల మధ్యన దగ్గర 10 సెగ్మెంట్స్ కావాలి. అది 760 సెగ్మెంట్స్ ఆల్రెడీ తయారు చేయడం జరిగింది. రోజుకి 10 సెగ్మెంట్స్ చొప్పున జరుగుతున్నాయి. మరోవైపు ఉప్పల్ కాస్టింగ్ యార్డులో మెట్రో రైలు పిల్లర్లపై అమర్చే గడ్డర్ల నిర్మాణం శరవేగంగా సాగుతోంది. ఈ భారీ అచ్చులను తరలించడం, పిల్లర్లపై అమర్చడం ప్రాజెక్టుల్లోనే కీలకం కానుంది. ఇందుకోసం భారీ క్రేన్లు, యంత్ర సామాగ్రిని L&T వినియోగించనుంది. గడ్డర్ల అమరిక వల్ల నాగోల్ మెట్టుగూడ మార్గంలో ట్రాఫిక్ ఇబ్బందులు పెరగనున్నందున ఈ మార్గంలో ట్రాఫిక్ ను మళ్లించనున్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టు నుంచి వచ్చే భారీ వాహనాలు ఘట్కేసర్, కీసర మీదుగా షామీర్పేట వైపు వెళ్లేలా ఏర్పాటు చేస్తున్నారు. అటు నుంచి వచ్చే వాహనాలను వరంగల్ మార్గం ద్వారా ఘట్కేసర్ మీదుగా అబ్దుల్లాపూర్ మెట్టు వైపు మళ్లించనున్నారు.